టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య స్టార్ట్ అయిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఫస్ట్ టీ20లో టీమిండియా సౌత్ ఆఫ్రికాను ఏకంగా 101 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో చెలరేగిపోవడంతో పాటు బౌలింగ్లో టీమిండియా బౌలర్స్ అదరగొట్టడంతో మ్యాచ్ వన్ సైడెడ్గా ముగిసింది. ఈ సందర్భంగా మ్యాచ్ పూర్తయ్యాక టూ టీమ్స్ కెప్టెన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఏం మాట్లాడారో చూద్దాం. ముందుగా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో మేము బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్లో మెరుగ్గానే రాణించాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే బ్యాటింగ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాం. అయితే ఈ ఫార్మాట్లో ఇలా జరగడం సర్వసాధారణం. కాకపోతే ఫస్ట్ గేమ్లోనే ఇలా జరగడం బాధగా అనిపించింది. అయితే వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ గురించి మర్చిపోయి నెక్స్ట్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. మరో 2 డేస్లోనే సెకండ్ టీ20 ఉంది. ఇక ఈ రోజు పిచ్ చాలా స్టిక్కీగా ఉంది. బాల్ ఆగి వస్తుంది. దాంతోపాటు పిచ్లో టెన్నిస్ బాల్ బౌన్స్ కూడా ఉంది. అందుకే బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా లేదు. అయినప్పటికీ 175 రన్స్ టార్గెట్ను మేము ఛేదించాల్సింది. అలాగే బౌలింగ్లోనూ ఒక 10 నుంచి 15 రన్స్ తక్కువగా ఇవ్వాల్సిందని మార్క్రమ్ తెలిపాడు. అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ పిచ్ గురించి 50-50గా ఉన్నామని టాస్ అప్పుడే చెప్పాను. అయితే ముందుగా బ్యాటింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 48 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా మా జట్టు 175 రన్స్ చేయడం అద్భుతం. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్తోనే ఇది సాధ్యమైంది. చివర్లో జితేష్ శర్మ తన వంతు సహకారం అందించాడు. ఇక ఓ దశలో మేము 160 రన్స్ చేస్తే గొప్ప అనుకున్నా, కానీ 175 రన్స్ చేయడం బ్రహ్మాండం. జట్టులో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉన్నప్పుడు 2-3 ఫెయిల్ అయిన మిగతా బ్యాటర్స్ టీంకు సపోర్ట్గా నిలుస్తారు. ఈరోజు అదే జరిగింది. బహుశా నెక్స్ట్ మ్యాచ్లో మరెవరైనా రాణిస్తారేమో. టీ20 క్రికెట్ అంటే ఇలానే ఉంటుంది. ఇక పవర్ ప్లేలో బౌలింగ్ చేసేందుకు హర్ష్దీప్, బుమ్రా సరైన బౌలర్స్. న్యూ బాల్తో వాళ్ళిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేయగలరు. ఇక గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత. ఈ రోజు అతని బౌలింగ్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. దాంతోపాటు ఈ రోజు అతని ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తోనే మా జట్టు 175 రన్స్ చేయగలిగింది. 48 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయినా కూడా మిడిల్ ఓవర్స్లో 90 రన్స్ దాకా చేసి లాస్ట్ 5 ఓవర్స్లో 42-44 రన్స్ చేయగలగడం నిజంగా అద్భుతం. మాకున్న బౌలింగ్ ఆప్షన్స్తో 175 అనేది చాలా మంచి టోటల్ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.